ఎస్ ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. ఒకసారి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా నారాయణరావు పేటలోని మోటార్ వైండింగ్ షాప్లో శుక్రవారం మోటార్ల రిపేర్ కోసం వచ్చిన రైతులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు. మోటార్లు రిపేర్కు వచ్చిన రైతుల ఆవేదన, కరెంటు చక్కగా రాక కాలిపోతున్నాయి, ఎప్పుడు వస్తుందో తెలియని కరెంటుతో ఆగమవుతున్నాం, లో వోల్టేజ్కి మోటార్లు మళ్ళా కాలుస్తున్నాయి, ఇక ఒక్కసారి రిపేర్కు 10,000 దాకా ఖర్చు అవుతున్నది. కేసీఆర్ టైంలో నీళ్లకు కరెంటుకు రంది లేకుండే, ఇప్పుడు ఎక్కడెక్కడ పంటలు ఎండుతున్నాయి, ఇప్పుడు ఎక్కడికక్కడ పంటలు ఎండుతున్నాయి, ఇక బోనస్ లేకపాయే, ఉన్న రైతు బంధు రాకపాయే. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట రైతుల ఆవేదన. మోటార్ వైండింగ్ షాప్ దగ్గర పలకరించిన హరీష్, కాంగ్రెస్ వచ్చినాక గిరాకీ పెరిగిందన్న యజమాని. ఈ పంట నడవంగానే ఇప్పటికే 2-3 సార్లు మోటార్లు కాలినాయి. దాని రిపేర్కు తీసుకుపోడు రిపేర్కు కలిసి 15,000 దాకా ఖర్చు అవుతున్నది. తాపకు కరెంటు పోతున్నది, ట్రిప్పుల కరెంటుతో తిప్పలవుతున్నది. సాయంత్రం 5 గంటలకు పోయి రాత్రి 11 గంటలకు వస్తున్నది. నీళ్లకు కూడా గోస అవుతున్నది, పంటలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నీళ్లకు కరెంటుకు టెన్షన్ లేకుండే, ఇప్పుడు రైతు బంధు కూడా వస్తలే. కాంగ్రెస్ వచ్చినాక 15,000 అన్నది అది ఆగమైందట. నిజంగానే ఇన్ని రోజులు మేము కూడా వెయిట్ చేస్తాం. అరే కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుకు నోచుకోబోతుంది కదా, ఈ 100 రోజులు మనము కొంత అబ్జర్వ్ చేద్దాం, ఎట్లా పరిపాలన చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకు అప్పుడే ప్రశ్నించడం, వాళ్ళు అడిగినటువంటి సమయం తర్వాత ప్రశ్నిద్దామని అనుకున్నాం. కానీ ఇవాళ నిత్యం పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలను చూస్తూ ఉంటే ఇప్పటికీ 90 రోజులు కంప్లీట్ చేసుకున్నటువంటి కాంగ్రెస్ పరిపాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇక ప్రశ్నిద్దామనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు తెలంగాణ ప్రజలకు నచ్చి మీకు ఓట్లేసి ఎలా మిమ్మల్ని ఎంచుకున్నారు. ఇలా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ఎందుకు ఈ రైతుల మీద ఇంత చిన్న చూపు చూస్తూ ఉంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం? నిజంగా రైతులకు రుణమాఫీ అన్నారు, 90 రోజులు అయిపోయింది, రైతులకు రుణమాఫీ లేదు. రైతులకు రైతు బంధు అన్నారు, రైతు భరోసా పేరుని ఇస్తామన్నారు. ఎందుకు 90 రోజులు అవుతా ఉన్నా కూడా రైతులకు పూర్తి స్థాయి రైతు బంధు వేయలేకపోతా ఉన్నారు? మార్చి 15 లోపల ప్రతి ఒక్కరి రైతు బంధు డబ్బులు పడతాయి ప్రతి ఒక్కరి ఖాతాలో అన్నారు. ఇవాళ మార్చి 9వ తారీఖు, ఇంకా 4 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఎందుకు మీరు రైతు బంధు వేయలేకపోతా ఉన్నారు? ఎందుకు రైతులకు మరి పూర్తి స్థాయిలో 24 గంటల కరెంట్ ఉన్నప్పుడు గతంలో 24 గంటలు కనీసం 12 గంటలన్నా గత పాలకులు ఇచ్చినటువంటి పనితీరు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాకా ఎప్పుడు కరెంటు పోతుందో అర్థం కాని పరిస్థితి. సాక్షాత్తు మీ మంత్రులు సీతక్క గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఓసారి కరెంటు బాయ్, ఓసారి సభ పెట్టినప్పుడు కరెంటు బాయ్, అనేక మార్లు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరెంటు పోతూ ఉంది? ముఖ్యమంత్రి గారి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు, ఎక్కడా కూడా కరెంటు మేము బంద్ చేయట్లేదు, ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అధికారులు బంద్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మీరు చెప్పినా కూడా ఎందుకు అధికారులు మరి లాపర్వం చేస్తూ ఉన్నారు? ఎందుకు రైతులకు మరి పంటలు ఎండిపోతున్నా కరెంటు ఇవ్వలేకపోతున్నారు? అంటే ఎక్కడ మరి ప్రభుత్వ యంత్రాంగంలో ఏమైనా లోపం జరిగిందా? అధికారులు ఏమైనా లోపం జరిగిందా? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేసుకోవాలి. సో ఇక్కడ మోటార్లన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి. ఒక్క రైతుకు ఒక మోటార్ కాలిపోతే రిపేర్ కనీసం 15,000. ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీతోటి, ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఇప్పుడు ప్రతిదానికి కూడా రేట్లు పెరిగినాయి కాబట్టి 15,000 రూపాయలు అవుతూ ఉన్నాయి. కరెంటు వోల్టేజీ వచ్చిపోవడంతోటి ఇక పంటలు ఎండిపోకడా, బోర్లు కాలిపోవుడు. గత ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే బాగుండే కదా దేవుడా అనేటువంటి పరిస్థితికి మీరు తీసుకురాబోతూ ఉన్నారు. కాబట్టి కొంత కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. ఇప్పటికైనా రైతులకు సమయానికి రైతు బంధు వేయండి, రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు, రుణమాఫీ చేయండి. కనీసం 24 గంటల్లో 12 గంటల కరెంట్ అయినా కంటిన్యూగా అందించే ప్రయత్నం చేయండి. లేకపోతే ఖచ్చితంగా గత పాలకుల్ని ప్రశ్నించినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన నిలబడతామని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక ప్రధానంగా మనకు ఈ వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. ఏ వార్తలు కూడా పెద్దగా లేవు. అన్ని వార్తలలో, అన్ని దినపత్రికలలో